భారత జాలర్ల మీదన శ్రీలంక జవాన్లు కాల్పులు జరపడంతో కొంతమంది గాయపడ్డారు. 5గురు గాయపడినటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. శ్రీలంక రాయబారిని పిలిపించి నిలదీసింది, సమన్ చేసింది. శ్రీలంక సరిహద్దు సముద్ర జలాల సమీపంలో చేపల వేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుల మీద శ్రీలంక నావికాదళ సభ్యులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జీవనోపాధి కోసం వచ్చిన జాలర్ల మీద గస్తీ దళాల కాల్పుల ఘటనని భారత్ సీరియస్గా తీసుకుంది. మిత్రదేశ పౌరులపై శత్రువుల తరహాలో కాల్పులు జరపడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి శ్రీలంక రాయబారిని పిలిపించి ఆయన ఎదురు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా సరే బలగాలు ఆయుధాలకు పనిచెప్పడం లాంటి అసాధారణ చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి పునరావృతం అయితే శ్రీలంకతో సత్సంబంధాల కొనసాగింపు మీద మేము మరోసారి తీవ్రంగా సమీక్ష జరపాల్సి ఉంటుందంటూ భారత్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. అసలు ఏం జరిగిందంటే మంగళవారం తెల్లవారుజామున శ్రీలంక సమీపంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీప సముద్ర జలాల్లో 13 మంది భారతీయ జాలాలు చేపలు పడుతున్నారు. అక్కడికి శ్రీలంక నావికాదళంలోని గస్తీ బృందం చేరుకుంది. ఇక్కడ చేపలు పట్టే అధికారం భారతీయులకు లేదంటూ ఆ జాలను అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి జాలల మీద కాల్పులు జరపడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళని దగ్గరలోని జాఫ్నా టీచింగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి జాలర్ల ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. అత్యుత్తమ చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.